ప్రస్తుతం ఆసియా కప్లో భారత యువ కెరటం అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. నిలకడ, సహనం, నిర్భయమైన హిట్టింగ్తో కూడిన క్రమశిక్షణే అభిషేక్ అద్భుతమైన ఎదుగుదలకు కారణం. అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ అందించిన కఠినమైన తెల్లవారుజామున 4 గంటల దినచర్య, అలాగే బ్రయాన్ లారా ఇచ్చిన గోల్ఫ్ పాఠాలు ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ను సిక్సర్ల మెషిన్గా మార్చేశాయి. ఆసియా కప్లో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో 200కి పైగా స్ట్రైక్ రేట్తో ఏకంగా 309 పరుగులు చేసి భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ శక్తిగా అభిషేక్ శర్మ ఎదిగాడు. అభిషేక్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో చాలా సహనం ఉంది కాబట్టి విజయం సాధించాను అనే క్యాప్షన్తో రీల్ పోస్ట్ చేశాడు. అభిషేక్ విజయ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. శుభ్మన్ గిల్ లేదా పృథ్వీ షా మాదిరిగా అతను త్వరగా స్టార్డమ్ను అందుకోలేదు. అభిషేక్ శర్మ అండర్-19 ప్రపంచ కప్ తర్వాత పంజాబ్ సీనియర్ జట్టులోకి వచ్చాడు. కానీ అప్పుడు అభిషేక్ అంతగా మెప్పించలేకపోయాడు. అప్పటి పంజాబ్ సీనియర్ బౌలర్లు అతన్ని కొత్త బంతితో 3 బంతుల్లోనే అవుట్ చేయగలమని ఆట పట్టించేవారు. చాలాసార్లు అలాగే అవుట్ చేసేవారు కూడా. అయితే యువరాజ్ సింగ్ రూపంలో అభిషేక్కు సరైన గురువు దొరికాడు. కోవిడ్ సమయంలో యువరాజ్, అభిషేక్, శుభ్మన్లను శిక్షణ ఇచ్చిన పాత వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం యువరాజ్ అతనికి ఇచ్చిన దినచర్య చాలా కఠినంగా ఉండేది. ఉదయం 4 గంటలకు నిద్రలేచి అరగంట ధ్యానం చేయడం, తర్వాత 45 నిమిషాలు స్విమ్మింగ్ చేయాలి. ఆ తర్వాత జిమ్కి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే గ్రౌండ్కు వెళ్లాలని రూల్స్ పెట్టాడని గుర్తు చేసుకున్నారు. అభిషేక్ శర్మ సిక్సర్లు కొట్టే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. తన సిక్సర్ల హిట్టింగ్ను మరింత పెరుగుపరుచుకోవడానికి యువరాజ్ సింగ్ అతన్ని గోల్ఫ్ ఆడమని చెప్పాడు. మొదట్లో ఇష్టం చూపకపోయినా గోల్ఫ్ ఆడితే మరిన్ని సిక్సర్లు కొట్టగలవని బ్రయాన్ లారా చెప్పడంతో అభిషేక్ ఆ ఆటను మొదలుపెట్టాడు. లారా చెప్పినట్లుగా గోల్ఫ్ ఆడడం ద్వారా అతని ఏకాగ్రత పెరగడానికి, అలాగే బంతి లెంత్లను అంచనా వేయడానికి బాగా ఉపయోగపడుతుందని రాజ్ కుమార్ శర్మ తెలిపారు. యువరాజ్ అభిషేక్ శర్మ బ్యాట్ స్వింగ్ను మెరుగుపరుచుకోవడానికి గోల్ఫ్లో అతని స్టాండ్స్పై పనిచేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అభిషేక్ శర్మకు ట్రూ కమింగ్ ఆఫ్ ఏజ్ టోర్నమెంట్గా నిలిచింది. అతని విధ్వంసకర బ్యాటింగ్ టోర్నమెంట్లో చర్చనీయాంశంగా మారింది. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడిన ఏకైక బ్యాటర్ అభిషేక్ శర్మనే. రానున్న రోజుల్లో ఈ యువ కెరటం మరిన్ని రికార్డులు కొల్లగొట్టడమే కాదు, బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తాడని పరువులు అంచనా వేస్తున్నారు.